చరిత్రను మార్చిన్ ఒక మనిషి, రాజు కాదు, యోధుడు కాదు. ఆయన పేరు అబ్రహాం. ప్రభువా, మీ స్వరమే నాకు మార్గం. నేనెక్కడికి వెళ్తున్నానో తెలియదు, కానీ మీరు నాతో ఉన్నారని నాకు తెలుసు. మనము నిజంగా అన్నిటినీ విడిచి వెళ్తున్నామా? దేవుడు పిలిచాడు సారా. ఆయన మనలను విడిచిపెట్టడు. ఆకాశంలోని నక్షత్రాలను చూడు అబ్రహామా, నీ సంతానం అంతగా విస్తరించు. ప్రభువా, అది అసాధ్యంగా కనిపించినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. దేవుడు మా అవమానాన్ని తొలగించి మాకు ఆనందాన్నిచ్చాడు. ఇస్సాకు, నీవు దేవుడు మాకిచ్చిన వాగ్దానపు కుమారుడివి. బలి కొరకు గొర్రెక్కడ ఉంది? దేవుడే ఏర్పరచుకొనును కుమారుడా. ప్రభువా, నాకు అర్థం కావడం లేదు, కానీ నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. తండ్రి, అబ్రహామా, నీవు బాలునికి హాని చేయవద్దు. ప్రభువా, మీరు నిజంగా ఏర్పరచుకంటారు ఇప్పుడు తెలిసింది. యెహోవా ఈరే, దేవుడు ఏర్పరచుకొనును. నా దేవుడు ఎప్పుడూ ఆలస్యం చేయడు. అబ్రాహాము పరిపూర్ణుడు కాదు, కాని ఆయన దేవునిని నమ్మాడు. అందుకే ఆయన విశ్వాసపు తండ్రి అయ్యాడు.